దానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 8 మంది బీజేపీ ఎంపీలు మీరు గెలిచిన దాంట్లో సగానికి పైగా బీసీల ఓట్లు ఉన్నాయి. మీ పార్టీలో సగానికి పైగా బీసీల సభ్యత్వాలు ఉన్నాయి. బీసీ కార్డు తోటే నరేంద్ర మోడీ గారు 3వసారి కూడా ప్రధానమంత్రి అయ్యిండు. అడగడం జరిగింది. బీసీ కార్డును వాడి ఇక్కడ కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ చేసి బీసీ కార్డును వాడి అధికారంలోకి వచ్చింది బీసీ ఓట్లతోటి చెప్పారు. మళ్ళా కేంద్రంలో కూడా బీసీ కార్డు వాడినే మీరు సీట్లు గెలిచారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలలో గ్రామ శాఖలు లేని చోట్ల కూడా బీజేపీకి ఓట్లు పడ్డాయి. కారణం ఏంటంటే బీసీ కార్డు వాడారు కాబట్టి. ఇక్కడైనా మీరు కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి అవసరమైతే అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్ళి కూర్చొని బీసీ బిల్లు ప్రవేశపెట్టి రిజర్వేషన్లు అందించేటటువంటి ప్రక్రియ చేయాలి. లేకపోతే తిరుగుబాటు ఉద్యమం మొదలై ఇక మీకు గ్రామాలలో తిరగలేని పరిస్థితికి వస్తారు. నెక్స్ట్ టైం బీజేపీ ఓట్లు అడగలేని స్థితికి వెళ్ళిపోతుంది. బీసీల ఓట్లు వద్దు, బీసీలు వద్దు అనుకుంటే ఇక మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఇదే విధానాన్ని కొనసాగించండి. లేదు మా ఓట్లలో సగానికి పైగా బీసీలు ఇన్నే అన్నప్పుడు బీసీలకు న్యాయం చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది అని మీరు భావిస్తే తప్పనిసరిగా బిల్లు ప్రవేశపెట్టి రిజర్వేషన్లు అందించాలి.